మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. భారత్ మాతాకి అందరికీ నమస్కారం. ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు గుంటకల్ న్యూటౌన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా విగ్రహాన్ని పూలమాల వేసి ఆయన స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ రోజు రాజ్యాంగబద్ధంగా ఏ రోజు భారతదేశం ఈ రోజు నిజంగా స్వతంత్రం వచ్చినట్లుగా మనం భావించాలి. ఎందుకంటే రాజ్యాంగంలో అమలుపరిచినటువంటి నిమ్మజాతి కానీ ఎస్టీ ఎస్టీ కానీ వెనుకబడిన తరగతుల విషయాలు వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి అంబేద్కర్ గారి ఆశయాన్ని ఈ రోజు ఖచ్చితంగా కొనసాగిస్తున్నాం. మనందరికీ తెలుసు, ఒక సాధారణమైన టీఎంఏ ఒక వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారు. ఎంతో మంది రాజ్యసభలో ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా రాష్ట్రసభలో కానీ పార్లమెంటులో కానీ ఎంపీలుగా ఎమ్మెల్యేగా కేంద్ర మినిస్టర్ గా కొనసాగుతున్నారంటే ఆ మహానుభావుని యొక్క రాజ్యాంగం యొక్క ప్రతిఫలమైన మనం అందరూ కూడా ఆశించాలి. అలాగే దశాబ్దాలుగా మనకి ఈ రోజు మహిళల పట్ల వివక్షత ఉన్నందువల్ల మహిళలు కూడా రాజ్యాంగబద్ధంలో ఒక భాగంగా మహిళలు కూడా ఈ రోజు పార్లమెంటులోన 33% రిజర్వేషన్ అనేది ఒక మహిళకు కూడా వాళ్ళకు కూడా బిల్లు శాంక్షన్ చేయడం అనేది రాజ్యాంగంలో ఒక కీలకమైన అంబేద్కర్ యొక్క ఆశయాన్ని కొనసాగించడం అని మనం అందరం తెలియజేస్తున్నాం. కనుక మహానుభావుడు ఎంతమంది అయినా, కొంతమంది ఎందరో మహానుభావులు, కొంతమంది మరణించినా కానీ జన్మిస్తారు ఇలాంటి మహానుభావులు. ఈయన ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో ఒక దగ్గర కాదు, విశ్వవ్యాప్తంగా ప్రపంచానికి అన్ని కుల మత అతీతంగా పార్టీలకు అతీతంగా అర్హత కలిగినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎవరైనా కానీ అర్హత పొందడానికి రాజ్యాంగంలో అంబేద్కర్ గారే మనకి అందరికీ కూడా ఆదర్శం అని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పట్టణ శాఖకి ధన్యవాదాలు తెలుస్తున్నా. జై భారత్ మాతాకి జై. అంబేద్కర్ గారి ఆశయాలు భారతరత్న అయినటువంటి ప్రముఖులు, విద్యావేత్త, రాజ్యాంగ సంస్కర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ద్వారా నిర్వహించుకోవడము చాలా సంతోషదాయకము. ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి గారిని కొనసాగించేందుకు కోరడమైంది. అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి, అంబేద్కర్ గారి ఆశయాలు. అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకున్నటువంటి పండుగలలో ముఖ్యంగా బడుగులకు ప్రధానమైన పండుగ ఏదబ్బా అంటే అంబేద్కర్ గారి యొక్క జన్మదినం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ని పండుగలు వచ్చినా, ఏది వచ్చినా, వాళ్ళు ఎంత ఘనంగా చేసుకున్నా ఆ దేవాలయాలు అయితేనేమి, ఆ మసీదుల దగ్గర అయితేనేమి, ఆ చర్చిల దగ్గర అయితేనేమి దరిదాపులు కూడా రానికుండా దూరం పెట్టిన ఎంతో మంది బడుగులు, వెనకబడిన వారు, అంటరాని వారుగానే కొనసాగుతున్న ఆ రోజుల్లో ఆయనలో పుట్టినటువంటి ఒక స్ఫూర్తి, ఆయన చదువు ఆయనకి ఒక ఆయుధంగా ఉపయోగపడి బడుగుల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఆయన అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని చదివే ఆయన సంపదగా ఎన్ని బాధలైనా భరించి, ఎన్ని అవమానాలైనా ఓర్చుకొని కుటుంబాన్ని కూడా కోల్పోయి బడుగుల కోసం, వెనకబడిన వర్గాల కోసం, ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం చేయాలి అనే సంకల్పంతో ఆయన తీసుకున్న నిర్ణయాలు అయితేనేం, ఆయన పడిన అవమానాలు అయితేనేం, ఆయన శ్రమ అయితేనేం ఈరోజు వాడవాడలా జరుపుకున్నటువంటి పండుగలా మనం భావించాలి. ఇలాంటి మహనీయులు ఎందరో దేశం కోసం సేవ చేసినటువంటి పులే గారు అయితేనేం, మహిళల కోసం మొట్టమొదటి ఉపాధ్యాయులు అయినటువంటి మాతృమూర్తి సావిత్రిబాయి గారు అయితేనేం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది చేస్తున్నారు. ఈ రోజుల్లో ఈ మహనీయుడు కూడా ఒకరు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.